విలాసాలకు అలవాటు పడే చోరీలు చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. జాంబాకి చెందిన లిఖాయత్ హుస్సేన్, చాదర్ఘట్కు చెందిన గౌస్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వీరు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఓ ప్లాటినా వెహికల్ను దొంగలించారు. ఆ తర్వాత ఈ నెల 14న కోటి దగ్గర భార్గవ్ అనే వ్యక్తి ఐఫోన్ లాక్కుని పరారయ్యారు. భార్గవ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4,000 రూపాయల నగదు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మన పాత నేరస్తులు అంటే ఈ రాబరీ నేరస్తులు ఇద్దరు, ఒకతను లియాఖత్ అలీ ఖాన్, ఇతను వచ్చి దారుషాఫా. తర్వాత రెండో వ్యక్తి వచ్చి గౌస్ పాషా అంటాడు, చాదర్ఘట్ ఏరియా వాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే లావిష్ గా బతకడానికి, ఈజీ టార్గెట్ చేయడానికి, ఈజీ మనీ సెక్యూర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నైట్ లా వచ్చే ప్యాసింజర్ ఎవరైతే బస్సెస్ లో దిగుతారో బయట స్టేట్ నుంచి వాళ్ళని కానీ, లేకుంటే మంచి ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఫోన్లను వాళ్ళు మాట్లాడుతుంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకుంటారు. తర్వాత క్యాష్ ఇప్పుడు 4,000 రూపీస్ మనకు క్యాష్ రికవర్ అయింది. దీంట్లో ఈ ఇద్దరు ముద్దాయిలను మనము ఈ రాబరీ కేసులో అరెస్ట్ చేసి మనం కోర్టు ముందు హాజరుపరుస్తాం. వీళ్ళను జైలుకు పంపడం జరుగుతుంది.